యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ భాగ్యనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కండక్ట్ చేసిందండి. పర్సన్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. దాంతోపాటు మా ఎలక్టెడ్ బాడీ ప్రీవియస్ మేనేజ్మెంట్ కమిటీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో కొన్ని రిజల్యూషన్స్ తీసుకున్నాము. ఈ సొసైటీ పైన ఒక ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవాళ జనరల్ బాడీ ముందు ప్లేస్ చేశాము. మెంబర్స్ ఒపీనియన్ తీసుకున్నాము. 4-5 అంశాలలో వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. ఆ 4టికి మేము రిజల్యూషన్ పాస్ చేసుకున్నాము. దాని తర్వాత ఎలక్షన్స్ మధ్యలో ఆపబడ్డాయి. సో దాన్ని వేగవంతం చేసి తొందరలో సొసైటీకి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అని యునానిమస్ డిసిషన్ జనరల్ బాడీలో తీసుకున్నారు. దాని ప్రకారం ఆ పర్సన్ ఇన్ఛార్జ్ స్పందించారు. ఒక 3 రోజుల్లో ఓటర్ లిస్ట్ దాని కార్యక్రమం జరుగుతుంది. త్వరలో ఈ ఎలక్షన్స్ ఈ సొసైటీకి జరుగుతాయి. ఎలక్షన్ కొరకు ఎందుకంటే ఈ ల్యాండ్ సిటీ మధ్యలో ఉంది. అబాండన్ ల్యాండ్ లాగా ఉంటే బోల్డర్స్ వేస్తున్నారు. రాత్రులు వచ్చేసి వందలాది లారీల బోల్డర్స్ వేస్తున్నారు. మా వాళ్ళందరూ ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళ ప్లాట్లు ఎక్కడున్న ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ ప్లాట్లకు వెళ్ళడానికి. ఆ బోల్డర్స్ కానీ ఇంకా అన్యాయంగా ఆక్యుపేషన్ కాకుండా మేము చిన్న కాంపౌండ్ వాళ్ళు కానీ ఇది చేసి నీట్ అండ్ క్లీన్ గా పెట్టుకోవడం ప్రయత్నం చేయడానికి కానీ ఇంకా వేరే ఏం కాదు. వచ్చేసి అఫీషియల్ గా ప్లేసింగ్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్ అదొక స్టాట్యుటరీ రిక్వైర్మెంట్. దాని కొరకే మేనేజింగ్ దీంట్లో రిపోర్ట్ మెంబర్స్ ముందు ప్లేస్ చేయడం జరిగింది. దానిలో జీబీఎం మా మెంబర్స్ అందరూ దాన్ని పాస్ చేశారు. మేనేజ్మెంట్ చేసిన పనులన్నిటికీ వాళ్ళ సమర్థం వాళ్ళ సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేశారు. ముందు కూడా ఇంకేం మిస్టేక్స్ కాకుండా చర్యలు తీసుకుందామని ఒక డిసిషన్ తీసుకున్నారు. ఇది సర్వే నెంబర్ 1007 మొత్తం 349 ఎకరాలండి. ఈ 349 ఎకరాల్లో అగ్రికల్చర్ సీలింగ్ డిక్లేర్ చేయబడ్డది మా ఓనర్స్, మాకు ఎవరైతే వెండర్స్ ఉన్నారో ఫజల్ హుసేన్ అండ్ ఫ్యామిలీ. దాంట్లో 49 ఎకరాలు సర్ప్లస్ ల్యాండ్ గా డిక్లేర్ అయింది. ఆ 49 ఎకరాలు గవర్నమెంట్ తీసుకొని సబ్సిక్వెంట్ గా వేరే వాళ్ళకు లీజ్కి ఇచ్చారు. ఈ 300 ఎకరాల్లో మిగిలిన 300 ఎకరాలు 14 ఎకరాలు రైల్వే బ్రాడ్ గేజ్ కొరకు అక్వైర్ చేయబడ్డారు. దాని మిగిలిన 286 ఎకరాల్లో మాకు 5 అగ్రిమెంట్లు ఉన్నాయి. అది 50 ఎకరాలు, 25 ఎకరాలు, 22 ఎకరాలు, 70 ఎకరాలు, 119 ఎకరాలు. ఈ 5 అగ్రిమెంట్లలో 4 అగ్రిమెంట్లు మేము కోర్టులో కేసు వేసాము. ఎందుకంటే మాకు అగ్రిమెంట్ చేసిన వ్యక్తి మాకు సో ఈ 286 ఎకర్స్ లో మాకు 5 అగ్రిమెంట్స్ ఉన్నాయండి. ఆ 5 అగ్రిమెంట్స్ 50 ఎకరాలు, 25 ఎకరాలు, 22 ఎకరాలు, 70 ఎకరాలు, 119 ఎకరాలు. వీటిలో 4 అగ్రిమెంట్స్ మేము కోర్టుకు వెళ్ళామండి. ఎందుకంటే మా వెండర్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళు నోటీస్ సర్వ్ చేసి కోర్టుకు వెళ్ళాము. కోర్టు మా ఫేవర్ లో డిగ్రీ చేసింది. తర్వాత ఈపీలు ఫైల్ చేశాము. ఆ ఈపీలు ఎగ్జిక్యూట్ అయ్యాయి. 4 సేల్ డీళ్లు మా భాగ్యనగర్ సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ కోర్టు ద్వారా జరిగిందండి. సో ఆ రోజు నుంచి అంత అగ్రిమెంట్స్ రోజు నుంచి మేము పొజిషన్ లో ఉన్నాము. తర్వాత కోర్టు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ 167 ఎకరాలు మాకు రిజిస్ట్రేషన్ అయింది. వీటిని మేము ప్లాట్స్ గా విభజించి మా మెంబర్స్ అందరికీ వాళ్ళు ఎన్రోల్ చేసుకొని వాళ్ళకి అలాట్మెంట్స్ ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని పొజిషన్ లో పెట్టాము. సో రైట్ ఫ్రమ్ 93-94 నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మెంబర్స్ పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ నివసిస్తున్నారు, రూమ్స్ కట్టుకున్నారు, తర్వాత ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారు. మధ్యలో 450 జీవోస్ దానికి కూడా మేము రెగ్యులేషన్ కట్టుకున్నాము. సో 73-74 నుంచి ఈ రోజు వరకు మా భాగ్యనగర్ సొసైటీ కానీ ఈ మెంబర్స్ కానీ ఈ ల్యాండ్ లో పొజిషన్ లో మేమే ఉన్నాము. వారిని అప్రోచ్ చేయడం జరిగింది. వారు ఎప్పుడైనా మా 1400 మందికే సపోర్టివ్ గా ఉన్నారు. వారికి తెలుసు ఎవరెవరు ఆపోనెంట్స్, దీంట్లో వాళ్ళ క్లెయిమ్స్ ఏంది వారికి క్షుణ్ణంగా అన్ని తెలుసు. వాళ్ళని కూడా మందలిచ్చారు. ఈ 2 రోజుల క్రితం కూడా నేను కలవడం జరిగింది. వారు ఏ రోజైనా మీ 1400 మందికే మేము సపోర్ట్ చేస్తాము, కానీ ఎవరిని కూడా మీరు మధ్యవర్తులను కానీ వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకూడదు, మీరు మీ ప్లాట్లను అనుభవించండి అనే వారు మాకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది. మేము కూడా వారికి చెప్తున్నాం, వీ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ మిడిల్ మెన్ ఆర్ ఎనీబడి, వీ విల్ ప్రొటెక్ట్ అవర్ పొజిషన్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూకట్పల్లి.